పిల్లలకి ఇష్టమైన డోరా కేక్స్ అయితే ఇప్పుడు ఇంట్లోనే ఎలా చేసుకోవాలనేది అయితే చూద్దామండి. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక ఎగ్ ఏసుకున్నాను. 1/4 కప్ షుగరు, హాఫ్ కప్ మైదా, 2 టేబుల్ స్పూన్స్ కుకింగ్ ఆయిలు, కొంచెము వెనిలా ఎసెన్స్, ఎందుకంటే మనం ఎగ్ ఏసాం కదా స్మెల్ రాకుండా. కొన్ని పాలు వేసుకుంటూ, పాలైతే మధ్య మధ్యలో అడ్జస్ట్ చేసుకొని మనకు ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా స్మూత్ బ్యాటర్ లాగా మొత్తం కూడా మిక్సీ పట్టేసుకొని పక్కకు పెట్టేసుకోవాలండి. తర్వాత ఒక ప్యాన్‌ని స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం ఆయిల్ ఏసి టిష్యూ పేపర్‌తోని మొత్తం కూడా తుడిచేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం హీట్ ఎక్కిన తర్వాత స్పూన్‌తోని ఓన్లీ 1 స్పూన్ మాత్రమే పోయాలి. మనం ఎక్కడ కూడా స్ప్రెడ్ చేయొద్దండి దాన్ని. కొంచెం సేపు ఇట్లా క్యాప్ పెట్టేస్తే మనకు పైన చిన్న చిన్న బబుల్స్ లాగా కనిపిస్తాయి. అప్పుడు తిరిగేయాలండి. అది కొంచెం సేపు ఉంచిన తర్వాత ఇంకా దాన్ని తీసేసుకోవడమే. మన దగ్గర ఉన్న బ్యాటర్ మొత్తం కూడా ఇలాగే పోసేసుకోవాలి. మనమైతే దాన్నైతే స్ప్రెడ్ చేయొద్దు. స్ప్రెడ్ చేస్తే మనకు ఫ్లఫీ లాగా రాదు. ఇట్లా అయితే మంచిగా మనకు స్పాంజ్ లాగా వచ్చేస్తది. హెల్తీగా కావాలనుకుంటే మనం గోధుమ పిండితోని కూడా చేసుకోవచ్చండి. వాటితో కూడా ఇంతే స్పాంజీ లాగా వస్తాయి. చాలా ఈజీగా అయిపోతుందండి. మనం అప్పటికప్పుడైతే పిల్లలకైతే స్నాక్స్ లాగా చేసియొచ్చు. వీటినైతే చాక్లెట్ సిరప్‌తో అయినా, ఇంకా తేనెతో అయినా తినొచ్చండి. ఎందుకంటే మనం ముందు చేసుకునేటప్పుడే కొంచెం షుగర్ అనేది తక్కువేయాలి. ఇలా వేసుకొని తింటే చాలా బావుంటుందండి టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందని నాతో షేర్ చేసుకోండి.